చిన్న బ్రేక్. ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు నీటి మట్టం 24 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమై పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం అంజనాపురం, ఏన్కూరు మండలం జన్నారం మధ్య పోతున్న రహదారి వంతెనపై ఉధృతంగా ప్రవహించిన వాగును దాటుతూ ఉండగా ఓ డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. అందులో ఉన్నటువంటి డ్రైవర్ గల్లంతయ్యాడు. అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఖమ్మం నగరంలోనే మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం 24.5 అడుగులకు చేరుకుంది. గతంలో మున్నేరు 36 అడుగులకు చేరుకోవడంతో తన ఉగ్ర రూపం ప్రదర్శించడంతో ఒక్కసారిగా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం చాలా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. అలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు రాత్రి నుంచే అటు పోలీసులు, రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా మున్నేరు పరివాహక ప్రాంతం అంటే 8 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి మంచికంటి నగర్ కావచ్చు, వెంకటేశ్వర కాలనీతో పాటు మొత్తంగా బొక్కలగడ్డ, మోతే నగర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను ఇళ్లలో నుంచి ఖాళీ చేసి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూస్తున్నాం. మొత్తంగా ఈ ప్రాంతం అంతా అంటే మున్నేరు పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు గతంలో వచ్చిన వరద ఉధృతో భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గతంలో కేవలం కట్టు బట్టలు తప్ప ఏమీ మిగలకుండా మొత్తం విషాదాన్నే మిగిల్చిన పరిస్థితి ఉంది. ఆ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలు భయాందోళన మొత్తం కూడా దేవుళ్లను ప్రార్థిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మున్నేరు చుట్టూ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో క్రమక్రమంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గంటకొక అడుగు చొప్పున మున్నేరు ప్రవహిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఇల్లు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విద్యుత్ స్తంభాలు నుంచి పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం వారందరినీ పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ మొత్తంగా అంటే మొత్తం ఎంత నమోదవుతుంది లోతట్టు ప్రాంతాలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా సీసీ కెమెరాల ద్వారా కలెక్టర్ కేవలం తన ఛాంబర్ లోనే ఉంటూనే డైరెక్షన్ చేస్తూ కూడా పూర్తి స్థాయిలో ఎటువైపు తొందరగా వరద ఉధృతి వస్తుంది, వారందరూ కూడా ఎలా కాపాడాలన్న దాని మీద కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఇద్దరు కలెక్టర్లతో కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందంటూ కూడా వారందరూ కూడా చూసిన పరిస్థితి. అయితే మున్నేరుకు సంబంధించి కూడా ఈ మొత్తం ముప్పు ప్రాంతాలు ఉండకుండా ఉండేందుకు రెండు వైపులా కూడా రిటైనింగ్ వాల్ని ఏర్పాటు చేస్తూ కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ పనులు కూడా ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా తీగల వంతెన బ్రిడ్జి కూడా పనులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే రిటైనింగ్ వాల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా పనులు కాకపోవడంతో అసంతృప్తిగా ఉండడంతో రిటైనింగ్ వాల్కి సంబంధించినవి పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క మనం చూడొచ్చు ఈ శ్మశాన వాటికి, హిందూ శ్మశాన వాటికి కూడా పెద్ద ఎత్తున నీరు జలదిగ్బంధనంలో కూరుకుపోయింది. ఇప్పుడు నగరంలో ఎవరైనా చనిపోతే మాత్రం కాల్వడ్డు ప్రాంతాల్లోకి వచ్చి దహన సంస్కారాలు చేయాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి. మరోపక్క ఖమ్మం, అదేవిధంగా వరంగల్, మహబూబాద్ వెళ్లాల్సినటువంటి ప్రధాన జాతీయ రహదారి కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినాయి. ముల్కల్పల్లి దగ్గర కూడా పూర్తిగా రాకపోకలు మొత్తం జల దిగ్బంధనంలో రోడ్డు కూరుకపోవడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అదేవిధంగా పాపడపల్లికి సంబంధించి, బంజర్కు సంబంధించి కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. అనేక గ్రామాలకు సంబంధించిన వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎవరు కూడా వెళ్లి వాగులు దాటొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలు ఆకేరు, మున్నేరు, బుగ్గవేరు మొత్తం 3 ఏర్లు కూడా పెద్ద ఎత్తున ఖమ్మం మున్నేరుకు సంబంధించి కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం క్షణక్షణం భయంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం గతంలో జరిగినటువంటి నష్టాన్ని జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు మాత్రం చేస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా ఈ ప్రాంత ప్రజలు మాత్రం క్షణక్షణం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. పునరావాస కేంద్రాల్లో కూడా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఖమ్మం మున్నేరు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న క్షణక్షణం భయానికి ఎప్పుడు తెరపడుతుందని కూడా ప్రజలు భయాందోళన. ఇలాగనే వర్షం మళ్లీ పడితే మాత్రం మున్నేరు గతంలో వచ్చినట్టు 36 అడుగులకు చేరే అవకాశం కూడా స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.